సార్లు మనము లోకంలో ఉన్న కళ్ళను మనకు కప్పొచ్చు, కానీ పైనుంచి చూస్తున్న దేవుని కళ్ళులను మనము కప్పలేమండి. ఆయన ప్రతి మనుషుని కూడా చూస్తూ ఉన్నాడు, ప్రతి మనుషుని కూడా పరిశీలన చేస్తూ ఉన్నాడు. అందుకే దావీదు ఏమంటున్నాడో తెలుసా? యథార్థవంతులను నువ్వు ఇష్టపడే దేవుడు, ఎందుకంటే యథార్థవంతులను నువ్వు చూస్తున్నావు. యథార్థవంతులనే కాదు, లోకంలో ఉన్న వాళ్ళందరినీ కూడా చూస్తున్నావు. కానీ ఎక్కువగా ఆయన ఎవరిని ఇష్టపడతాడో తెలుసా? యథార్థముగా ప్రవర్తిస్తారు చూసారా, వాళ్ళంటే దేవునికి చాలా చాలా ఇష్టం. యథార్థవంతులంటే, భక్తిపరులంటే, ఆయన మీద ఆధారపడిన బిడ్డలంటే ఆయనకి చాలా ఇష్టం అండి. చూస్తూ చూస్తూ అలాంటి వారిని ఆయన విడిచిపెట్టేవాడు కానే కాదు. అందుకని దావీదు ఏమంటున్నాడో తెలుసా? నా దేవా, నీవు హృదయమును పరిశోధించు, యథార్థ హృదయము కలిగిన వారిని, యథార్థవంతులను నువ్వు ఇష్టపడే దేవుడవు. హృదయాలను కూడా ఆయన ఏం చేయగలడు? పరిశోధించగలడు. నేను పరిశోధించగలను మీ హృదయంలో ఏముందో. మీ హృదయంలో ఏ కుళ్ళు ఉందో నాకు తెలుస్తుందా? ఏ ప్రేమ ఉందో నాకు తెలుస్తుందా? తెలియదు. పైకి నవ్వుతూనే ఉంటారు, హృదయం నిండా కుళ్ళు ఉంటుంది కొంతమందికి. పైకి అందరూ కావాలంటారు, అందరిలో నేను ఉండాలంటారు, కానీ అది మాత్రం వాళ్ళకి నచ్చదు. ఎవరైనా ఏదైనా బాగుపడితే, ఏదైనా కొనుక్కుంటే అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలన్న డైలాగ్ వాడతారు, కానీ ఎవరైనా ఏదైనా కొనుక్కుంటే వార్చలేని వారు కూడా లేకపోలే. అవునంటారు కాదంటారు? నేను అబద్ధం చెప్తున్నానా? కాదు, సత్యం అది. నీ మనసులో ఏముందో, నీ హృదయంలో ఏముందో నాకు తెలియదు, కానీ హృదయాన్ని పరిశోధించేవాడు ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? నిన్ను నన్ను పుట్టించిన దేవుడు. అందుకని దావీదు ఏమంటున్నాడో తెలుసా? నీవు హృదయములను పరిశోధన చేసే దేవుడవు. యథార్థవంతులంటే నీకు చాలా ఇష్టం. అంటే హృదయంలో ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడేవాడు యథార్థవంతులు కాదండి. మనసులో ఏముంటుందో బయట కూడా అదే మాట్లాడతారు. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడేవాళ్ళు వేషధారులు అన్నమాట. ఈరోజు దేవుని బిడలనబడిన వారు కూడా ఎలా తయారైపోయారంటే, మీరు అవునన్నా కాదన్నా వేషధారులాగా తయారైపోయారు. వేషధారులాగా ఉంటున్నారు. హృదయంలో ఒకటి పెట్టుకుంటారు, బయట కూడా మాట్లాడుతూ ఉంటారు. హృదయంలో అంతా కుళ్ళే, బయటకు అంతా కూడా వందనాలే. హృదయంలో అంతా కుళ్ళే, బయటకు అంతా స్తోత్రాలే. హృదయంలో అంతా కుళ్ళే, దేవునికి వందనాలు అంటారు. కానీ మన దేవుడు హృదయాన్ని పరిశోధన చేస్తాడు అన్న సత్యాన్ని మీరు మర్చిపోవద్దు.